సాయి గారికి, వసంత నాయక్ గారికి, మోహన్ రావుకి, అలాగే చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, జీవరత్నం గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ అందరికీ, అట్లాగే బొబ్బిలిపాడు నా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వసంత నాగేశ్వరరావు సాయి గారు మాట్లాడినారు. మేము ఏదైనా ఏం మాట్లాడినా కానీ మీకు అంత రుచించదు. నేను యాక్చువల్గా జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు పిచ్చ నమ్మకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉండని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకని నేను ఎక్కువ కార్యక్రమాలకు అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని కూడా నేను అనుకోను. సాయి గారు ఫోన్ చేశారంటే నేను మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తే మీరు మా ఊరు రావాలి, ఇట్లా కార్యక్రమం ఉంది, గుడి ప్రతిష్టాపన ఉంది, అట్లాగే మీరు ఇచ్చిన కమ్యూనిటీ హాల్ చూడాలి అంటే నేను కమ్యూనిటీ హాల్ చూడను, నేను మీకోసం ఊరు వస్తాను ఖచ్చితంగా తప్పకుండా అని చెప్పి ఆయనకి మాట ఇచ్చాను. ఇవాళ యాక్చువల్గా నాకు ప్రాణ స్నేహితుడికి 65వ పుట్టినరోజు హైదరాబాద్లో. ఆ వేడుకల్లో నేను సాయంత్రం ఉండాలి. కానీ దానికంటే సాయి గారికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవటం ముఖ్యమని చెప్పి భావించి నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే వసంత నాగేశ్వర గారు, దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. సాయి గారు, నాగేశ్వరరావు, రేపాల్ మోహన్ రావు. 3 కూడా మా తాతగారికి సన్నిహితమైనటువంటి వ్యక్తులు. అట్లాగే నాకు మొట్టమొదటిగా నాగేశ్వరరావు ఎప్పుడంటే నేను చూసింది నేను 10వ క్లాస్ తర్వాత 82 ఫిబ్రవరిలో నా 10వ క్లాస్ అయింది. నాది ఢిల్లీ సిలబస్, ఇక్కడ స్టేట్ సిలబస్ కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఇది కాబట్టి ఆ పీరియడ్ ఆయనతో అప్పటి నుంచి కూడా ఆయన గుర్తుందో లేదు కానీ బాగా గుర్తు. అప్పటి నుంచి 82 ఫిబ్రవరి నుంచి అవును, అప్పటి నుంచి కూడా నాకు వసంత నాగేశ్వరరావుని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉండేవాడిని. అట్లాగే రేపాల్ మోహన్ రావు, ఆయన ఒక ఇన్స్పిరేషను. నిరంతరం ఆయన ఆయన తండ్రి గారు ఎప్పుడో శ్రేష్ఠి గారు 67లోనో ఎప్పుడో ఎమ్మెల్యే చేశారు. అప్పటి నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం మరి అట్లాగే ఆయన ఆ ప్రాంతం జగ్గేపేట ప్రాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే సాయి గారు, నేను ఎప్పుడు చూడకపోయినా సాయి గారి పేరు ఎప్పుడు వింటూ ఉండేవాడిని. నేను ఈ ప్రాంతానికి, నందిగాం ప్రాంతానికి ఎంతో చేశారు సాయి గారు. బొబ్బిలిపాడు గ్రామం, బొబ్బిలిపాడు సాయి గారు అని ఎప్పుడు వింటూ ఉండేవాడిని. ఆయన వచ్చి మా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలనగానే నేను బొబ్బిలిపాడు కోసం వెళ్ళాలి కమ్యూనిటీ హాల్. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా బొబ్బిలిపాడు కోసం చేసి ఉంటారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. ఓన్లీ బొబ్బిలిపాడు సాయి గారు నిజాయితీ, ఆయన యొక్క కమిట్మెంట్, నిబద్ధత ఈ ప్రాంతం పట్ల, ఈ ఊరు పట్ల ఆయన అన్నీ త్యాగం చేసి కళల పట్ల, ఈ ప్రాంతం పట్ల చేసినటువంటి త్యాగానికి, ఆయన యొక్క పట్టుదలకి, ఆయన యొక్క నిజాయితీకి రాజశేఖర రెడ్డి గారు మెచ్చి ఈ గ్రంథానికి ఇచ్చారు. కానీ నాకు తెలిసి సాయి గారి కోసం చేసిందే రాజశేఖర రెడ్డి గారు చేసినా నేనైతే అదే అందుకే చేశాను ఆయన కోసం. కానీ నాగేశ్వర ఇందాక కూడా అంటున్నారు అన్నిటికీ చేసావు కానీ మా ఊరికి చేయలేదు నువ్వు. ఆయన రోడ్లు అడిగారు. రోడ్ల కంటే కూడా నాకు కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ అని చెప్పి, ప్లస్ అప్పుడు డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి చీల. కానీ ఆయన ఒకటి చెప్పలా. ఆయన అడగంగానే ఫోన్ చేసి గడ్కరీ గారితో మాట్లాడా, మున్నేరు మీద కాజువే శాంక్షన్ చేయించారు ఫోన్లో. ఎంతమంది అంటే ఈ 2 రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు. నాకు గడ్కరీ గారు 98 తెలుసు. ఆయన మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పటి నుంచి. నేను ఎప్పుడు కూడా నా 10 ఏళ్ళు కాదు, అంత ముందు కూడా ఎప్పుడు నా ఎంపీ పదవిని నా స్వార్థానికి వాడుకోవాలి. 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ అవనండి, టీడీపీ ఆ రోజు ఎన్టీ రామారావు పేదల కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవనండి, ఆ రోజు ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు. ఒకరి మీద ఒకరు పోరాడుకున్నారు తప్ప మాకు ఈ పదవిలో కూర్చోవాలి,
మేము రాజ్యం వెళ్ళాలి, లేకపోతే మేము డబ్బు సంపాదించుకోవాలని ఒక కమర్షియల్ మైండ్తో వాళ్ళు పనిచేయడం. నిరంతరం ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు, సాయి గారు చెప్పినట్లు, నిరంతరం మా ఊరికి ఏం కావాలి, మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి. ఒక రతన్ టాటా గారు నాకు స్ఫూర్తి, ఒక గడ్కరీ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే ఈ విజయవాడ ప్రాంతానికి నాకు ఏదన్నా చేసినటువంటి వ్యక్తులు అంటే రతన్ టాటా గారు 265 పంచాయతీలు 400 గ్రామాలకి అంగన్వాడీలు బాగు చేయించాడు. నేను అడగంగానే 2 రోజులు వచ్చి విజయవాడలో నా కోసం ఉన్నాడు. దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ 400 గ్రామాలకు నా కోసం వచ్చి. అట్లాగే గడ్కరీ గారు ఇది అసాధ్యం అన్నారు, కనకదుర్గ ఫ్లైఓవర్. నాకు 95 నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిచయం నేను ఈ ప్రాంతం కోసం వాడా. నేను కావాల్సింది ఇచ్చాడు. నాగేశ్వరరావు ఇట్లా వరద వస్తుంది, మున్నేరు కొట్టుకుపోతుంది పెద్దాక అంటే నేను ఫోన్లో మాడితే ఫోన్లో శాంక్షన్ ఇచ్చాడు గడ్కరీ గారు. 10 ఏళ్ళు కూడా నేను గర్వంగా చెప్తా, ఇట్లా తాగేసిన కానీ ఎవరి దగ్గర ఒక కప్పు టీ కూడా నేను తాగకుండా ఈ ప్రాంతం కోసం పనిచేయాలంటే నాకు గర్వకారణం. ఎందుకంటే మా తాతగారు తెలిసిన 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నుంచి పొందుపుస్తున్నటువంటి ఐడియాలజీ అది. అట్లాగే ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని ఫాలో అయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతం కోసం పనిచేసాం. నాకేమీ ఇదేం లేదు, బాధ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఇచ్చిన మ్యాండేట్ని మీరు నాకు ఓటేసారు లేదని చూడకుండా 10 లక్షల మందికి 2.25 lakh ఫ్యామిలీస్ అంటే 2.25 లక్షల ఫ్యామిలీస్కి టాటా ట్రస్ట్ ద్వారా ఆరోగ్యం ఏంటంటే దాదాపు 10 లక్షల మందికి 3 సంవత్సరాల పాటు ఫ్రీగా గుండె ఆపరేషన్ అవనండి, కాళ్ళ ఆపరేషన్ అవనండి, డెలివరీలు. నిన్న మా శ్రవణ్ చెప్తున్నాడు, మా సెక్రటరీ వాళ్ళ వైఫ్ డెలివరీ అంటే 1,50,000 అవుతాను సార్ మాకు డెలివరీకి డాక్టర్ అడుగుతుందని. నేను ఏదైనా ఆశ్చర్యం, ఎన్ని వేల డెలివరీలు ఫ్రీగా చేయించాం మన రతన్ టాటా గారి పుణ్యంతో ఆయన ఆశిస్తుంది. ఇక్కడ ఎన్ని వేల డెలివరీలు, ₹1 ఇవ్వకుండా పేదవాళ్ళ కోసం కష్టపడతాం. అట్లాగే ఎన్నో పనులు అంగన్వాడీలు బాగు చేయించాం, ఊళ్ళో పార్కులు బాగు చేయించాం, చాలా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా డ్రింకింగ్ వాటర్ చేయించాం. అదేంటంటే ఇటువంటి వ్యక్తులే స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల నేను నడుచుకున్న విధానం వల్ల నాకు రతన్ టాటా అయినా గడ్కరీ అయినా ఏ పనైనా ఈ ప్రాంతాన్ని చేశారంటే దానివల్ల. కాబట్టి ఇవాళ నేను చేసిన పని చాలా చిన్నది, 55 లక్షలు అంటే దీనికంటే చాలా పనులు చేశారు. అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి చెయ్యాలి కాబట్టి ఇంకా చాలా చేసాము. ఆయన లాస్ట్లో చెప్పలేదు, లేకపోతే అట్లా గరుడాచలం కోసం అదేందా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్లో టూరిజం నుంచి తెద్దాం అనుకున్నాం. నా చేత నేను చేశా కానీ అందుకంటే ఎక్కువ చేయలేకపోయాను, ఎందుకంటే నాకున్న లిమిట్స్లో. సో నిరంతరం ప్రజల కోసం పనిచేసాం. ఇక్కడ ఉన్న 4 వ్యక్తులను నాతో కలిపి నిరంతరం స్వార్థం లేకుండా పనిచేసాం. అటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడు ఇవాళ సాయి గారు ఉండబట్టి మీ గ్రామం బాగుంది. నందిగాం ప్రాంతంలో కొంత మరి ఆయన దీని వరకు ఆయన చేశారు కాబట్టి నందిగాం ప్రాంతం బాగుంది. అట్లాగే మన జకేపేట, మన గరుడాచలం, బండిపాలెం అవి బాగున్నాయంటే ఇటువంటి వ్యక్తులను బట్టి ఎందరో మహానుభావులు అందరికీ వందనాల కింద ఎన్టీ రామారావు డైలాగ్ ఉంది. ఈ వ్యక్తులు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు ఉంటే ఈ దేశ అభివృద్ధి ఎక్కడో ఉంటుంది. అట్లాగే నేను 10 నిమిషాలు కనపడి వెళ్ళిపోదాం, సాయి గారికి కనపడి వెళ్దాం అని వచ్చా. కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి సాయంత్రం. నిజంగా రాజేషు, ఆ పాప వేదవతి, ఇంకొక ఆయన శ్రీనివాసు చాలా ఏళ్ల తర్వాత, నిజంగా నేను చెప్తే ఒక 15 ఏళ్ల తర్వాత ఇంత హాయిగా కూర్చుని ఒక సాయంత్రాన్ని ఆహ్లాదకరంగా మీ అందరి మధ్యలో నేను ఆస్వాదించగలిగా. దానికి సాయి గారితో పాటు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఊరందరికీ కూడా ఈ ఊరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ, నేను పదవిలో ఉన్న లేకపోయినా నిరంతరం మీ అందరికీ అందుబాటులో ఉంటా. సాయి గారికి కానీ ఎవరికి ఫోన్ చేసినా నాకు వెంటనే వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే గుడి మా ఊళ్ళమ్మ గుడి అండి
వెంకమ్మ తల్లి గుడి పెట్టుకున్న సందర్భంగా సాయి గారికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.